ఆడెవడో ఖతర్ బాబు ఇస్మాయిల్ అంట, వాడేదో ఖతర్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఒకసారి చూడండి, ఆ లుక్ వేసిన తర్వాత నేను మాట్లాడతాను. ఫస్ట్ శ్రీలంక, సెకండ్ బంగ్లాదేశ్, థర్డ్ కమింగ్ సూన్ ఇండియా. నిజంగా ఇది హందభక్తులకు అర్థం కాకపోవచ్చు, వీళ్ళు కూడా మేలుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. వీళ్ళ దేశ ప్రధానులు ఎలా వాళ్ళ దేశం వదిలి పారిపోయినారో ఇది త్వరలో మన ఇండియాలో చూడబోతున్నాం. ఇది కొంతమంది హందభక్తులకు అర్థం కాకపోవచ్చు. నేను దువా చేస్తున్నా, వాళ్ళకు కూడా తొందరగా అర్థం కావాలి. జై హింద్. చూసారు కదా, ఫస్ట్ శ్రీలంక అంట, సెకండ్ బంగ్లాదేశ్ అంట, థర్డ్ ప్లేస్ భారతదేశం అంట. అంటే శ్రీలంక బంగ్లాదేశ్లకు పట్టిన గతి వాళ్ళు ఎలా అయితే దివాళా తీసిండ్రో అట్లా భారతదేశం దివాళా తీస్తుంది అండ్ తీయాలి. తీస్తే గనక ఇక్కడి ప్రధానమంత్రిని ఉరికించి పంపించేస్తాము అనేసి ఇలాంటి నెగటివ్ ధోరణిలో మన కొంతమంది అబ్దుల్ ఇస్మాయిల్ భాయ్లు బతుకుతున్నారు. ఇలా చెప్పేది ఒకటే, బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతుందో దానికి ప్రతి ఒక్కడికి ఇక్కడ మండుతుంది. అండ్ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే దీని గురించి వాయిస్ రఫా గురించి వాయిస్ రేస్ చేసిన వాళ్ళు ఇక్కడ వాయిస్ రేస్ చేయకుండా, ట్వీట్లు కూడా చేయకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద కూడా ప్రతి ఒక్కరికి పీకల దాకా ఉంది. బ్రదర్, ఖతర్లో ఏదో వీడియో రిలీజ్ చేసినావు, నీ ఫ్రెండ్ సర్కిల్లో ఏదో నవ్వుకున్నావు అంటే అది పక్కన పెట్టేసాయి. ఇండియా దాకా వచ్చి ఇలాంటి జోకులు, ఇలాంటి నవ్వుతూ వీడియోస్ ఏదో చేసినావో అట్లా చేసినావు అనుకో, ఈవిడ మా మధ్యలో మాకున్న కోపానికి నీ గుద్ద పగలదెంగుతారు. అంత కోపం ఉంది. హిందువుల పైన ఎలాంటి అటాక్స్ అవుతున్నాయి, హిందువులు అక్కడ మైనార్టీస్ కాబట్టి ఇక్కడ మైనార్టీస్ చాలా బాగున్నారు, కానీ అక్కడ మాత్రం హిందువుల పైన మైనార్టీస్ అనేసి ఎలాంటి అటాక్స్ జరుగుతున్నాయో అలాంటివి ఇక్కడ పునరావృతం అవ్వాలి అనేసి నువ్వేదైతే కోరుకుంటున్నావో నీ ఇంటి దాకా వచ్చి పొంగి బజాయిస్తారు. అంత కోపంలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు.